సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెడుతుంటే మధ్యలో నిరుద్యోగులు అయితే రావడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మీద గెలిచిన తీన్మార్ మల్లన్న నిరుద్యోగులకు మోసం చేస్తా ఉన్నాడు, మాకు హామీ ఇచ్చి పట్టించుకోవట్లేదు కూడా వాళ్ళు ప్రోసెస్ చేసిండు. సో ఏంటి చెప్పండి అన్న. డిఎస్సి స్పోర్ట్స్ కోటా 2024 హెచ్జిటి పోస్టులలో 100 పోస్టులు మాకు స్పోర్ట్స్ కోటా 2% రిజర్వేషన్ ప్రకారం మాకు కేటాయించడం జరిగింది. అయితే ఆ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో భర్తీ అనేది సరిగా జరగలేదు. ఆ భర్తీలో కేవలం 100 మందిలో 33 మందికి మాత్రమే సరైన వ్యక్తులకి కేటాయించారు. మిగిలిన 65 ఉద్యోగాలు మా స్పోర్ట్స్ వాళ్ళకి కేటాయించకుండా జెండాలో కలపడం జరిగింది. అయితే ఈ ఉద్యోగాల విషయంలో స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తే మాకు నెల రోజుల్లో రీవెరిఫికేషన్ అనేది డిఎస్సి ఆఫీసర్ ఈవి నరసింహారెడ్డి గారు చేయడం జరిగింది. రీవెరిఫికేషన్ అనేది ఇప్పుడు నవంబర్ 21లో జరిగింది. 9 నెలలు అవుతుంది. 9 నెలలు అవుతున్నా కూడా కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా రీవెరిఫికేషన్ రిజల్ట్ అనేది ప్రకటించకుండా రేపు మాపు అంటూ ఇలాగే టైం వేస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇదే విషయాన్ని మేము మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. వాళ్ళు ఎవరిని కలిసినా కానీ డిఎస్సి ఆఫీసర్లో ఫోన్ చేస్తే వాళ్ళు రేపో మాపో అంటూ ఇంకో 10 రోజుల్లో మీ సమస్యకు పరిష్కారం చేస్తామని అంటున్నారు. కానీ ఇంతవరకు పరిష్కారం దొరకట్లేదు. అదే విషయంలో ఈరోజు మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న గారు ఈరోజు ఇక్కడ సభ పెడుతున్నాడు. ఈరోజు మేము కూడా సభ పెడదాం అనుకున్నాం. ఆ లోపల ఇక్కడికి వచ్చి అన్నగారిని మా తరపున పోరాడండి, ఇన్ని రోజులు అంటే పోరాడలేదు, కనీసం ఇప్పటి నుంచైనా పోరాడితే బాగుంటుంది, ఇప్పటి నుంచైనా పోరాడండి, మీరు గెలిచింది గ్రాడ్యుయేట్ తరపున, మాకు మీ మీద అడిగే హక్కు ఉంటుంది కాబట్టి ఈరోజు మిమ్మల్ని అడిగినాం. వేరే ఉద్దేశం ఏం లేదు. మేము కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం. మాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు తొందరగా మా కోసం పోరాడి నిరుద్యోగుల సమస్యల మీద మీరు కూడా గ్రంథాలయాల్లో తిరగండి, స్టడీ హాల్లో తిరగండి. ఈరోజు జాబ్ క్యాలెండర్ లేదు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలు కూడా సరిగా లేదు. మాకు డిఎస్సి హెచ్జిటిలో 100 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు సరిగా నింపట్లేదు. ఈరోజు మనకి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే 2036లో మనకి ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తూ ఉంటారు, 2026లో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహిస్తూ అంటున్నారు. కానీ కనీసం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులను సరిగా గుర్తించట్లేదు. మీరు ఇప్పుడు ఇక్కడనే గుర్తించలేకపోతున్నారు. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టినా, ఇంకేదైనా కట్టినా కానీ ఏం ఉపయోగం ఉంటుంది? ఇక్కడనే కింది స్థాయి నుంచే మీరు కరెక్ట్గా పోస్టుల భర్తీ అనేది చేస్తే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి దాదాపు 10,000 పైన భర్తీ చేసినామని చెప్తా ఉన్నారు ప్రభుత్వం. అయితే డిఎస్సి నోటిఫికేషన్ 11,062 పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. దాంట్లో మిగతావి జెన్యూన్గానే ఫిల్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటా వచ్చేసరికి మేమంటే చాలా చిన్న చూపు, స్పోర్ట్స్ క్రీడాకారులు ఏం చేయలేరు అనే ఉద్దేశం వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. ప్రతిసారి మమ్మల్ని చిన్న చూపే చూస్తున్నారు. స్పోర్ట్స్ కోటా మీకు చేతనైతే జనరల్లో కొట్టుకోండి, స్పోర్ట్స్ కోటా ఎందుకంటే మీరు ఎందుకు కేటాయించారు స్పోర్ట్స్ కోటా అని అవసరం లేదు. మీరు అంతర్జాతీయ ప్రమాణాలు మాట్లాడేసరికి ఈరోజు మరో ప్రపంచ స్పోర్ట్స్ క్రీడాకారులతో మీటింగ్ పెడతారు, గగన్ నారంగ్ తోటి మీటింగ్ పెడతారు, స్పోర్ట్స్ కాంక్లేవ్లు నిర్వహిస్తారు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలు నిర్వహిస్తారు. కానీ ఎప్పుడు కూడా కనీసం మీరు ఈ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులు ఈరోజు డిఎస్సిలో 100 మంది జెన్యూన్ క్యాండిడేట్లు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. మాకు స్పోర్ట్స్ జీవో 74 ప్రకారం మాకు కేటాయిస్తే మేము ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, మాకు ఆగస్టు 15 కల్లా మా ఉద్యోగాలు మాకు భర్తీ చేయకుంటే ఆగస్టు 16 నుంచి మీకు వ్యతిరేకంగా పని చేస్తాం. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా పోటీ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు.